ఓం సాయిరామ్. బాబా భక్తులందరికీ నమస్కారం అండి. మన బాబా గారి దయ వల్ల మనందరం బాగుండాలి, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు మన బాబా గారు అందించే సందేశం ఏమిటంటే, ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు బాబా గారు మనకు అందించే సందేశం ఏమిటంటే కనుక, తల్లి, నేటితో నీ పరీక్షాకాలం పూర్తిగా ముగిసిపోయింది. ప్రాప్తం ఉంటేనే ఇది వినగలుగుతావు. నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తగా వినమ్మా అని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని ఏ రోజు మన బాబాగారు మనకు అందించడానికి మన ముందుకు వచ్చారండి. మరి ఆ సందేశం ఏమిటో మీరు పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. బిడ్డా, నాకు ఎప్పుడూ కూడా కష్టాలు వస్తున్నాయి, బాధలు వస్తున్నాయి. ఈ కష్టాలు, ఈ బాధలు, ఈ సమస్యలు నేను భరించలేకపోతున్నాను. ఈ సమస్యల నుంచి బయటపడే మార్గమే లేదా బాబా? కష్టాల నుంచి గట్టెక్కే ఉపాయమే లేదా బాబా అని చెప్పి ఎప్పుడూ కూడా నన్ను ప్రశ్నిస్తూ ఉంటావు కదా బిడ్డా. నీ సమస్యలు అన్నింటికీ కూడా పరిష్కారాన్ని తీసుకొని వచ్చాను. నేటితో నీ యొక్క పరీక్షా కాలం అంతా కూడా ముగిసిపోయింది. ఇప్పటి వరకు నువ్వు పడిన కష్టాలు, బాధలు, సమస్యలు అన్నీ కూడా భగవంతుడు నీకు పెట్టిన పరీక్ష. నువ్వు ఈ పరీక్షలో నెగ్గగలిగావు అన్న ధైర్యంతో నీకు ఈ కష్టాలు, బాధలు, సమస్యలు అన్నీ కూడా వచ్చాయి. ఇక నేటితో నీ యొక్క పరీక్షాకాలం పూర్తిగా ముగిసిపోయింది బిడ్డా. ఇకపై ఈ కష్టాలు, ఈ సమస్యలు, ఈ బాధలు ఇవి ఏవీ కూడా ఉండవమ్మా. బాబా ఎప్పుడూ సంతోషంగా ఉండాలని ఉంది. నాకు ఆస్తులు అవసరం లేదు, అంతస్తులు అవసరం లేదు. నేను బ్రతికినంతకాలం కూడా ఆరోగ్యంగా నా కుటుంబంతో కలిసి ఆనందంగా ఉండాలని ఉంది బాబా. నా భర్తలో మార్పు రావాలి అని చెప్పి ఆశపడుతున్నాను బాబా. నేను పడే కష్టాలు నా బిడ్డలు పడకూడదని చెప్పి ఆనందంగా ఎదురు చూస్తూ ఉన్నాను. నాకున్న ఈ చిన్న చిన్న కోరికలు తీర్చుకోగలిగితే చాలు బాబా. ఇక నా జీవితం అంతా కూడా ఆనందంగా ఉంటాను అని చెప్పి ఎన్నోసార్లు నన్ను అడిగావు కదా బిడ్డా. నువ్వు అడిగిన కోరికల్లో ఎంతో న్యాయం ఉంది. ఎటువంటి అశ్రద్ధ, ఎటువంటి అత్యాశ ఏవీ కూడా లేవు. నీ యొక్క నిరాశ పరురాలికి అంటే నువ్వు ఏదైతే ఆశిస్తున్నావో అది కేవలం నీ యొక్క మంచి కోసమే, నీ బిడ్డల మంచి కోసమే తప్ప అత్యాశగా ఏదీ కూడా నువ్వు ఆశపడటం లేదు కదా. కాబట్టి నీ యొక్క మంచి మనసుని చూసి ఈ రోజు నేటితో పూర్తిగా నీ యొక్క పరీక్షా కాలాన్ని ముగిసిపోయేలా చేయడానికి ఈరోజు నేను నీ ముందుకు వచ్చాను బిడ్డా. ఇక సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, మనసంతా కూడా ప్రశాంతంగా ఉంచుకోవాలి. మొదట నీకు ఒక రకమైన ధైర్యం రావాలి. ఆ ధైర్యం అనేది ఏ విధంగా ఉండాలి అంటే, ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా అంతా కూడా నీ ధైర్యాన్ని చూసి వెనక్కి పరిగెత్తేలా ఉండాలి. అంతటి గొప్ప ధైర్యం సంవత్సరాలుగా నువ్వు మారాలి బిడ్డా. నీ మనసు చాలా మంచి మనసు. అందరూ బాగుండాలని కోరుకుంటూ ఉన్నావు. అందులో నేను కూడా ఉండాలని అనుకుంటూ ఉన్నావు. నలుగురికి ఎప్పుడూ కూడా ఏ కీడు చేయవు, ఏ అన్యాయము చేయవు. చుట్టుపక్కల వారందరినీ కూడా చాలా గుడ్డిగా నమ్ముతూ ఉంటావు. నీలో ఉన్న ఒకే ఒక మైనస్ పాయింట్ అయితే అదే తల్లి. ఎందుకంటే అందరూ కూడా నీలా మంచిగా ఆలోచించరు కదా. కేవలం కొంతమంది మాత్రమే నీలా మంచిగా ఆలోచించేవారు ఈ భూమి మీద ఉన్నారు. చాలామంది కూడా ఎటువంటి వారు బాగుపడుతున్నారు అంటే, ఎదుటివారి సంతోషంగా ఉంటే, ఎదుటివారు ఆనందంగా ఉంటే చూసి ఓర్వలేక ఈర్షపడేవారే ఎక్కువగా ఉన్నారు. కాబట్టి నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే కనుక, అందరినీ కూడా గుడ్డిగా నమ్మకు. కుడిమిస్తే పండుగలాగా అందరితో మంచి చెడు చర్చించకు. నీ యొక్క బలమేంటి, నీ యొక్క బలహీనత ఏంటి, ఏది కూడా జనాలతో చర్చించకు. ఎందుకంటే అలా చర్చించడం వల్ల ఈరోజు నీతో మంచిగా ఉండేవారు రేపటి రోజున నువ్వు చెప్పిన మాటలన్నింటినీ కూడా అలుసుగా తీసుకొని 10 మందిలో నిన్ను పలుచన చేయాలని చూస్తూ ఉంటారు. ఇప్పటికే నీ జీవితంలో చాలా రకాలమైన అనుభవాలు అటువంటివి చూసే ఉన్నావు కదా
మరి ఇంకా ఎందుకు బోల్తా పడుతూ ఉన్నావు బిడ్డా? మహాభారతంలో కూడా ఆ శ్రీకృష్ణ భగవానుడు చెప్పింది అదేమిటంటే, ఎవరు నీతో ఎలా ప్రవర్తిస్తున్నారో వారితో నువ్వు అలాగే ప్రవర్తించు, అదే న్యాయం అని చెప్పి. మరి నువ్వు అలా ప్రయత్నించకుండా నీకు ఎవరైతే చెడు చేశారో, ఎవరైతే నిన్ను అన్యాయం చేయాలని అనుకుంటున్నారో, ఎవరైతే నిన్ను సంతోషంగా ఉండే చూసి ఈర్షపడుతున్నారో, ఎవరైతే నిన్ను చూసి ఏడుస్తూ ఉన్నారో వారితో నువ్వు మామూలుగా ఉంటున్నావంటే వారు నాతో మామూలుగా ఉంటున్నారు కదా బాబా, అందుకనే నేను కూడా వారితో మామూలుగా ఉంటున్నానని చెప్పి పిచ్చిదానిలాగా మాట్లాడుతున్నావు. కేవలం వారు నీతో అవసరాలు తీర్చుకోవడం కోసం మాత్రమే నటిస్తూ ఉన్నారు అని నీ మనస్సాక్షికి కూడా తెలుసు. అయినప్పటికీ కూడా నువ్వు బోల్తా పడుతూ ఉంటే ఇక నేను మాత్రం ఏం చేయగలను చెప్పు? ఒకసారి ఆలోచించు బిడ్డ. ఇదంతా కూడా ఎందుకు చెప్తున్నానంటే కనుక, నువ్వు ఎవరైతే కానీ ఎదుటి వారితో ఏ విధంగా అయితే మంచిగా ఉంటున్నావో, ఎదుటివారు కూడా నీతో అలా మంచిగా ఉంటేనే వారితో నువ్వు మంచిగా ఉండాలి. అలా కాకుండా నువ్వు స్వార్థానికి వాడుకొని, అవసరాలకు వాడుకొని, నిన్ను కనుక ఏదో ఒక రకంగా కష్టపెట్టాలని చూసి, నీ మనసుని బాధ పెట్టాలని చూసే వాళ్ళకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. అర్థమైంది కదా బిడ్డ? నేటితో నీ పరీక్షాకాలం అనేది పూర్తిగా ముగియనున్నది. ఇక నుంచి నీకు అన్నీ కూడా మంచి రోజులే రాబోతున్నాయి. ఇటువంటి మంచి రోజులు ఆనందంగా ఆహ్వానించడానికి నేను ఈ మాట నీతో చెబుతున్నానంటే, నా మీద నీకు కొండంత నమ్మకం ఉండాలి. నా మీద నమ్మకం అనేది కొంచెం దిగజారిపోయినా కానీ నీకు వచ్చే బాధలన్నీ, కష్టాలన్నీ, నష్టాలన్నీ వేటిని కూడా నేను దూరం చేయలేనమ్మా. ఎందుకంటే అది ఇక నా చేతిలో ఉండదు. అది నువ్వు గుర్తించాలి. నువ్వు ముఖ్యంగా ఈరోజు తెలుసుకోవాల్సింది ఏమిటంటే కనుక, నేను నీతో చెప్తున్న ఈ కేవలం 2 మాటలు. అందులో మొదటిది నేనున్నానని నమ్మడం, రెండవది నేటితో నీ పరీక్షా కాలం అనేది పూర్తిగా ముగిసిపోయిందని కూడా నమ్మడం. నీకు ఎన్నో కష్టాలు రావచ్చు, ఎన్నో బాధలు రావచ్చు, ఎన్నో సమస్యలు కూడా వెంటాడవచ్చు. కానీ ప్రతి సమస్య నుంచి కూడా ఖచ్చితంగా చాలా తేలికగా నువ్వు బయటపడతావు. ఎందుకంటే నా ఆశీర్వాదం అనేది నీ మీద పుష్కలంగా ఉంది కాబట్టి ఇక నుంచి అయినా కానీ నేనున్నానని నువ్వు నమ్మగలిగితే ఏ సమస్య, ఏ కష్టం, ఈ బాధ కూడా నిన్ను ఏమీ చేయలేదు అని నువ్వు గుర్తించగలుగుతావు బిడ్డ. ఇది వాస్తవం, అది అక్షర సత్యం. నేనున్నాను కాబట్టే ఈరోజు నీకు ఈ అదృష్టాన్ని రాసిపెట్టి ఉంది కాబట్టే నేటితో నీ పరీక్షాకాలం పూర్తిగా ముగిసిపోయింది కాబట్టే నీకు ప్రాప్తం ఉంది కాబట్టే ఇది వినగలుగుతున్నావు. నిర్లక్ష్యం చేయకుండా విన్నందుకు నేనే నీకు ధన్యవాదాలు చెబుతున్నాను బిడ్డ. ఆశీర్వదిస్తున్నాను. సంతోషంగా ఉండు, ఆనందంగా ఉండు. ఎప్పుడూ కూడా బాధపడవద్దు, విచారణ పడవద్దు, ఎవరిని కూడా గుడ్డిగా నమ్మవద్దు. ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. ఎవరైతే నిన్ను అవసరానికి వాడుకుంటున్నారో వారిని కూడా నువ్వు అవసరానికి మాత్రమే వాడుకోవాలి. ఎవరైతే నిన్ను ప్రేమగా చూసుకుంటున్నారో వారిని ఎట్టి పరిస్థితుల్లో కూడా నిర్లక్ష్యం చేయకూడదు. అదేవిధంగా నీ బిడ్డలకి మంచి చెడు తెలాల్సిన బాధ్యత పూర్తిగా నీ మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. కాస్తంత సహనాన్ని, ఓర్పుని ప్రదర్శించాలి అన్న విషయాన్ని ఎప్పటికప్పుడు కూడా గుర్తుంచుకోవాలి. ఇక నీ జీవితం అంతా కూడా ఆనందంగా ఉండటానికి, మనసుని సంతోషంగా ఉంచడానికి, ప్రశాంతంగా ఉండటానికి ప్రతిదీ కూడా నీ చేతిలోనే ఉంటుంది. నీ మనసు నీకు ఎప్పుడూ కూడా శత్రువుగా మారకూడదు. మనసంతా కూడా సంతోషంగా, ఆహ్లాదంగా ఉంచుకునే ప్రయత్నం చెయ్యి. అర్థమైంది కదా? ఈ రోజున నా ద్వారా నీకు అందిస్తున్న ఈ సందేశం కేవలం నీ కోసం మాత్రమే. ఇది వింటున్నావు అంటే నిజంగా నువ్వు చాలా అదృష్టవంతురాలివని అని చెప్పి అర్థమైంది బిడ్డ. ఈరోజు బాబాగారు మనకి చక్కటి సందేశాన్ని అందించారండి. మరి ఈ సందేశంలో ఎంతో గొప్ప ఆంతర్యం ఉంది. ఈ ఆంతర్యం ఏమిటో మీరు గ్రహించగలిగారు అని చెప్పి అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సర్వేజన సుఖినో భవంతు. జై సాయిరామ్.